Hi friends, good evening. This is Mahesh. So welcome to my channel Kotak Trading Telugu. So మనం ఒక 4 ట్రేడ్స్ అనేది ప్లేస్ చేద్దామండి. అందులో అట్లీస్ట్ 3 అనేది చూద్దాము. సో ఇక్కడ మార్కెట్ పరంగా చూసుకుంటే మార్కెట్ అనేది ఒక కంప్లీట్ డౌన్ ట్రెండ్ వస్తుంది. మేజర్ ట్రెండ్ వాస్ డౌన్ ట్రెండ్ అండ్ ద మైనర్ ట్రెండ్ వాస్ కంప్లీట్ గోయింగ్ విత్ అప్ ట్రెండ్ అండి. ఓకే, సో అప్ ట్రెండ్ ఇక్కడ కొద్దిగా చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ సైడ్ మార్కెట్ కూడా వెళ్తుంది. సో ఓకే, మనం మార్కెట్ కొద్దిగా అనలైజ్ చేసుకుని మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేద్దాము. సో ఓకే పైనుంచి మనకి ఇక్కడ ఏందో ఇక్కడ మనకి పైనుంచి సెల్లింగ్ ప్రెషర్ రావడం వల్ల ఇక్కడ బై ఈ క్యాండిల్లో ఎక్కువ స్ట్రింగ్నెస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద సెల్ ట్రేడ్ అండి. ఓకే, సో నేను ఈ సెల్ ట్రేడ్ పెట్టడానికి ఏంటంటే ద మార్కెట్ వాజ్ గోయింగ్ ఇన్ ద అప్ ట్రెండ్, బట్ ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన పాయింట్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక సెల్లర్ క్యాండిల్ వచ్చింది, బట్ దేర్ ఇస్ ఇక్కడ సెల్లింగ్ అంత పెద్ద ప్రెషర్ ఏం లేదు. బట్ నెక్స్ట్ వచ్చిన సెల్లర్ క్యాండిల్ స్ట్రాంగ్ అనేది ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ బయింగ్ ప్రెషర్ వల్ల ఈ యొక్క అప్ ట్రెండ్ ప్లస్ ఈ యొక్క క్యాండిల్ అబ్జర్వ్ చేసుకుంటే క్యాండిల్ యొక్క బాడీ చాలా ఉంది. అండ్ కంపేర్ టు ఈ యొక్క బయర్ బాడీతో పోలిస్తే ఈ బయర్ బాడీ అనేది తగ్గింది. అండ్ దీంతో పాటు ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ వల్ల పైనుంచి సెల్లింగ్ ప్రెషర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ దీంతో ఈ యొక్క రెడ్ క్యాండిల్తో పోలిస్తే ఈ బయర్ అనేది లో క్రియేట్ చేసింది. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను సెల్ అనేది ప్లేస్ చేశాను అండ్ అది ట్రేడ్ అనేది పాజిటివ్ లెవెల్ వెళ్తుందండి. ఓకే, ఇలాగ నేను ఒక్కొక్క క్యాండిల్ని ప్రిడిక్ట్ చేసుకుని మనము ప్రిడిక్ట్ చేసుకుంటే కంపల్సరీగా మనం విన్ అవుతామండి. ఓకే, సో ద ఫస్ట్ ట్రేడ్ వాజ్ విన్ అయ్యామండి. ఓకే, now the first trade got one, so let us go with the second trade. So second trade పరంగా చూసుకుంటే I have changed the market అండి. ఓకే, సో ఇంత స్ట్రాంగ్ బుల్నెస్ ఉన్నప్పుడు మళ్ళీ మనం ట్రేడ్ అప్ తీసుకోవద్దు. సో బెటర్ మనకు ఒక మంచి ట్రెండీ మార్కెట్ టైప్లో చూద్దాము. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ అనేది వచ్చిందండి. సో హియర్ నేను ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి నేను మార్కెట్ అనేది ప్లేస్ చేస్తాను, ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్స్ తీసుకుందాను. సో కరెక్ట్గా బయర్ లెవెల్లో ఇది స్ట్రింక్ అవుతుందండి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రేడ్ అండి. సో నేను ఇక్కడ అప్ ట్రేడ్ పెట్టడానికి రీజన్స్ ఏంటంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేస్తే మార్కెట్ అనేది కరెక్ట్గా ఇక్కడ సపోర్ట్ లెవెల్ అంటే ఇక్కడ నుంచి బయర్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ వస్తున్నారు. కరెక్ట్గా ఈ లెవెల్ రాగానే బయర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ బయర్స్ వచ్చారు, ఇంక్రీజ్ అయ్యారు, బయర్స్ వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ సెల్లర్ యొక్క బాడీతో పోల్చుకుంటే నాకు ఈ సెల్లర్ యొక్క బాడీ అనేది తగ్గింది. ఓకే, అండ్ ఇక్కడ పైన ఈ యొక్క బయర్ కంటే ఇక్కడ పైన ఒక హై క్రియేట్ చేసింది. ఇక్కడ చూడండి, నేనైతే మార్క్ చేశాను, ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది. దేనివల్ల? ఈ యొక్క సెల్లింగ్ బయింగ్ ప్రెషర్ వల్ల. అండ్ ఈ బాడీతో ఈ సెల్లర్ యొక్క బాడీ అబ్జర్వ్ చేసుకుంటే ఈ సెల్లర్ బాడీ అనేది తగ్గింది. సో కింద నుంచి ఒక బయింగ్ ప్రెషర్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను బై ట్రేడ్ తీసుకున్నాను అండ్ ట్రేడ్ వాస్ గోయింగ్ విత్ పాజిటివ్ వే. సో ఇలాగ నేను మార్కెట్ అనేది ఒక కంప్లీట్గా నేను ఏ క్యాండిల్ తీసుకోవాలన్నా కూడా కంపల్సరీగా నేను ప్రీవియస్గా ఎలా ఉంది, ఆ క్యాండిల్ నాకు ఏం చెప్తుంది, క్యాండిల్లో ఒక బాడీ ఏం చెప్తుంది, క్యాండిల్ యొక్క విక్ ఏం చెప్తుంది, ప్రీవియస్ క్యాండిల్స్ ఎలాగుంది, ప్రీవియస్ మార్కెట్ ఎలాగుంది. సో ఇలాగ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తానండి. సో ఇలాగ మనం సెకండ్ క్యాండిల్ కూడా మనం విన్ అయిపోయామండి. ఓకే, నౌ అనలైజ్ ద థర్డ్ ట్రేడ్ అండి. ఓకే, so let me draw the horizontal line. సో కరెక్ట్గా బయస్ లెవెల్ దగ్గర ఉంది, సపోర్ట్ దగ్గర ఉంది. ఇది సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ బ్రేక్ అయింది, మళ్ళీ కరెక్ట్గా అదే లెవెల్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి పుష్ అనేది ఇస్తుంది. సో ఓకే, నేను ఈ క్యాండిల్ క్లోజ్ అయిన దాన్ని బట్టి నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రేడ్ అండి. సో ఇక్కడ అప్ ట్రేడ్ పెట్టడానికి రీజన్స్ ఏంటంటే,
సో ఇక్కడ ఫస్ట్ యాజ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ కరెక్ట్గా ఈ లెవెల్ తాగానే బయస్ అనే వాళ్ళు వస్తూ ఉన్నారు. అండ్ నేను కరెక్ట్గా ఇదే లెవెల్లో బయస్ పెట్టడానికి రీజన్స్ ఏంటంటే, నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ యొక్క బయర్స్ ఈ యొక్క సెల్లర్ బాడీతో పోల్చుకుంటే నాకు ఈ సెల్లర్ యొక్క బాడీ అనేది తగ్గింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక హై, ఈ సెల్లర్ బాడీ ఏదైతే ఉంటుందో ఈ సెల్లర్ అనేది ఇక్కడ హై క్రియేట్ చేసిందండి. ఓకే, ఇక్కడ హై క్రియేట్ చేసింది. అండ్ ట్రెండ్ ఇక్కడ ఏముంటుంది, హై అప్ ట్రెండే కదా. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను బై అనేది తీసుకున్నాను. అండ్ స్ట్రాంగ్ బుల్లిష్ అనే క్యాండిల్ అనేది వచ్చేసిందండి. ఓకే, సో ఇలాగా ప్రతి ఒక్క క్యాండిల్ నేను అనలైజ్ చేసుకుంటాను. సో ఓకే, మీరు కూడా నా అలాగే అనలైజ్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనము ప్రతి క్యాండిల్ ప్రిడిక్ట్ చేయాలని లేదు. సో మనం ఏంటంటే ఏదైతే మనం ప్రిడిక్ట్ చేస్తామో అది పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకుంటే మనం ఖచ్చితంగా ట్రేడింగ్లో సక్సెస్ అవుతామండి. నేను ఇప్పుడు మీకు ఇక్కడ యూట్యూబ్లో చెప్పేదంతా కూడా ఎలా ఉంటుందంటే, నేను పర్సనల్గా నేను అప్రాక్సిమేట్లీ కొన్ని ఇయర్స్ పాటు నుంచి నేను ట్రేడింగ్లో ఉన్నాను. బట్ నేను ట్రేడింగ్లో ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. సో అలా సఫర్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నేను క్యాండిల్ టు క్యాండిల్ ప్రిడిక్ట్ చేస్తానండి. సో నేను ఈ ట్రేడింగ్లో చాలామంది నా ట్రేడింగ్లో ఫెయిల్ అవుతావు అని చెప్తూనే ఉన్నారు. బట్ నేను ఇప్పుడు అనలైజ్ చేస్తున్న మార్కెట్ అనేది ప్రీవియస్గా చేయలేకపోయేవాడిని. బట్ ఇప్పుడు నేను చేస్తున్న అనలైజ్ ఏంటంటే, నేను ఇప్పుడు చేసే అనలైజ్ ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్క క్యాండిల్ని ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాను. నెక్స్ట్ క్యాండిల్ ఏమొస్తుంది, తన బాడీ ఏం చెప్తుంది, ఆ క్యాండిల్ యొక్క బాడీ ఏం చెప్తుంది అని అర్థం చేసుకోగలుగుతున్నాను. సో ఇలా అర్థం చేసుకోవడం వల్ల నాకేంటంటే నా ఒక ట్రేడింగ్ పవర్ అనేది ఇంప్రూవ్ అయ్యిందండి. ఓకే, సో ఇలాగ మనము ట్రేడింగ్లో ఒక నాట్ ఓన్లీ బైనరీ ట్రేడింగ్, ఫారెక్స్ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ ఎక్కడైనా సరే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఇలా మల్టీ చాలా ఉంటాయి. బట్ నేను ఎక్కువ నేను నా పర్సనల్గా నేను ఫాలో అయ్యేది ఏంటంటే, క్యాండిల్ని అబ్జర్వ్ చేసుకుంటాను. క్యాండిల్ నాకు ఏం చెప్తుందో తెలుసుకుంటాను. సో ఆ క్యాండిలే నాకు నా యొక్క ఆయుధం. ఆ క్యాండిల్ నాకు ఏం చెప్తుందో క్లియర్ కట్గా నేను తెలుసుకుని దాన్ని బట్టి నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం 3 ట్రేడ్స్ పెట్టామండి. 3 ట్రేడ్స్ కూడా విన్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వి గో విత్ 4th ట్రేడ్ అండి. సో 4th ట్రేడ్ కూడా విన్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఇంకా కంప్లీట్ బుల్లిష్ ట్రెండ్ అనేది వెళ్తుందండి. ఓకే, సో ఓకే, పైనుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. బట్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఓకే, నాకు ఇంకా క్లియర్ కన్ఫర్మేషన్స్ రాలేదు. సో నేను ట్రేడ్ అనేది స్కిప్ చేస్తాను. ఐ విల్ గో విత్ అనదర్ అసెట్. ఓకే, ఇక్కడ మార్కెట్ సైడ్ వేర్ వెళ్తుంది. బెటర్ ఇది కూడా అవాయిడ్ చేయడం బెస్ట్. ఓకే, సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇక్కడ చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ సైడ్ వేలో వెళ్తుంది. బట్ ఐ విల్ ట్రై టు అనలైజ్ అండి. సో ఓకే, మార్కెట్ గోయింగ్ అప్ అండి. ఓకే, నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ తీసుకుని రెసిస్టెన్స్ లైన్ తీసుకుని, ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఓకే, I got clear informations. So I am going with the sell trade అండి. ఓకే, సెల్ ట్రేడ్లో నేను సెల్ తీసుకోవడానికి రీజన్స్ వన్ థింగ్ ఏంటంటే, ఓన్లీ ఇంకా పెద్దగా ఎక్కువ చెప్పేది ఏముండదు. సో ఇక్కడ నేను కరెక్ట్గా ఇక్కడ రెసిస్టెన్స్ చూడండి, కరెక్ట్గా ఈ లెవెల్కి వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చిందండి. ఈ రెసిస్టెన్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ట్రెండ్ కూడా కొద్దిగా టైప్ ఆఫ్ డౌన్ ట్రెండ్ టైప్లోనే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సెల్లర్స్ ఒక బాడీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సెల్లర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ కరెక్ట్గా ఇది ఎక్కడ క్లోజ్ అయింది, కరెక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్లో క్లోజ్ అయ్యింది. సో అందుకే ఈ కన్ఫర్మేషన్స్తో నేను సెల్ అనేది తీసుకోవడం జరిగిందండి. అండ్ ఆ ట్రేడ్ కూడా పాజిటివ్లో వెళ్తుంది. ఈవెన్ దో ఇక్కడ బయో స్ట్రాంగ్గా ఉన్నా సరే, నేను ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే రెసిస్టెన్స్ కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర రాగానే మార్కెట్ అనేది డౌన్ అవడం స్టార్ట్ అవుతుంది. చూసారా, 1 2 3 అండ్ 4 చూసారా, అట్లీస్ట్ రెసిస్టెన్స్ దగ్గర మనకి 3 to 4 టైమ్స్ అనేది కంపల్సరీ మన రెసిస్టెన్స్ అనేది డౌన్ అవుతుంది. మార్కెట్ అక్కడ రాగానే 3 to 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. 5th టైం మేబీ బ్రేక్అవుట్ అవ్వచ్చు, బట్ 3 to 4 టైమ్స్ అనేది మనకి రిపీట్ అవుతుంది. సో ఇది అండి, టోటల్గా 4 ట్రేడ్స్ చేసాము. 4 ట్రేడ్స్ అనేది కూడా విన్ అయిపోయాము.
ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి.